చేతిలో 2 ఎగ్స్ చూసి మీకు కూడా అర్థమైపోయి ఉంటది గదా! నేను కూడా ట్రెండింగ్ ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ విత్ ఆమ్లెట్ ఎలా ఉంటదో చూద్దాం మనం కూడా. నాకెలా వచ్చిందో ఏంటో లాస్ట్ వరకు చూడండి. నేను ఇప్పటి వరకు ట్రెండింగ్‌కి సంబంధించిన ఏవి చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా నా ఛానెల్‌లో చేయడం అయితే. ఒక్క చిన్న లైక్ అయితే ఇయ్యండి అండ్ ఒక కామెంట్ కూడా చేయండి. ఇంకోసారి ఏదైనా ట్రెండింగ్ చేయాలంటే నాకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తా ఉంటది కదా! నా దగ్గరైతే అలాంటి బౌల్ లేదు. అందరూ చేసేలాంటి బౌల్. అందుకే నేను ఈ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానని చెప్పాను కదా! దాంట్లో చేశాను. నేను నార్మల్‌గా ఎగ్ ఆమ్లెట్ ఏసినా కూడా చాలా ఫ్లఫీగా వస్తది. బట్ దీంట్లో చేశాను నేను. ఆ గిన్నెలో చేస్తే బాగుండు అనిపించింది కానీ కొంచెం లోతుగా ఉండాలి అన్నారనేసి ఈ గిన్నె వాడాను. అప్పటికి 1 ఎగ్ కలిపాను గానీ మళ్ళీ ఎగ్గు మునగాలి అనేసి 2 కలిపాను. 2 కలిపినా కూడా అది మునగలేదు. ఫైనల్‌గా తిర్రేసి మర్రేసి దాన్నైతే బానే రివర్స్ చేశాను. పర్లేదు అనిపించింది. బట్ తీయడమే రాలేదు. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఫెయిల్ అయిపోయింది అని చెప్తున్నాను. ఇంకా ఫైనల్‌గా తీయడం కూడా కరెక్ట్ తీసాను కానీ ప్లేట్‌లో వేసేలోపు విరిగిపోయింది. ఇంకా దానికి దీనికి ఏంటి టేస్ట్ అంటే బాయిల్డ్ ఎగ్ ఫ్లేవర్ అయితే ఆమ్లెట్‌కి పట్టింది. అంతే డిఫరెంట్. ఆమ్లెట్ ఇలా చేసినా బానే ఉంటది. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.